గణేష్ రా రానమ్మా రాండి రమణ రమణ కొంచెం మెడల్ పండు ఫోటోస్ కొంచెం మెడల్ పండు ఫోటో లేదురా మళ్ళా నీ సెలవు మళ్ళా నీకు అప్లోడ్ మళ్ళీ ఇలాంటి కొద్ది వెడల్పు ఉండండి కొద్ది వెడల్పు ఉండాలి ఫోటో సరిపోదా లోపలికి వెళ్ళిపోండి కొద్దిగా వెడల్పు ఉండండి అందరూ వస్తారు కొంచెం భారత్ మాతా కి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం హలో భారత్ మాతా కి హలో భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జిల్లా అధ్యక్షుడు జిఎంశంకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎంఎస్ పార్థసారథి గారి నాయకత్వం వర్ధిల్లాలి యువ నాయకులు వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ మాతా की श्याम प्रसाद मुखर्जी गारी की दीन दयाल उपाध्याय गारी की अटल बिहारी वाजपेयी गारी की लाल कृष्ण अद्वानी गारी की नरेंद्र मोदी गारी की योगी आदित्यनाथ गारी की भारत माता की भारत माता की माता की భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లచెరువు మండలానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారికి, పార్థసారథి అన్న గారికి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ గారికి, కిసాన్ మోర్చా అధ్యక్షులు కేశవరెడ్డి గారికి, గంగాధర్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి జిల్లా అధ్యక్షులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లచెరువు మండలం నల్లచెరువు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇంతియాజ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు పిట్టా వంశీకృష్ణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగాధర్ గారు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కేశవరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ శ్రీరామనవమి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం 1980వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుంచి నాటి నుండి నేటి వరకు అంత్యోదయ నినాదంతో అంచెలంచెలుగా
కేవలం 2 స్థానాల నుంచి ఈరోజు 15 రాష్ట్రాల పైచిలకు రాష్ట్రాలలో అధికారంలో రావటము, కోట్ల మంది అభిమానులు సంపాదించుకోవడము, ప్రపంచంలోనే కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఉంది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఈ గడిచిన 11 సంవత్సరాలలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, దేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాజ్యంగా, అగ్రగామి దేశంగా, ఆర్థికంగా కూడా ప్రపంచ దేశాల్లో 3వ స్థానానికి ఈరోజు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి ఈరోజు ప్రశంసనీయం. అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలందరికీ పిలుపునిస్తుంది. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఈరోజు దేశాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో చేరాలని, భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని అందరినీ కోరుతూ ఈరోజు మరొక్కసారి ఈ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క 45వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు నల్లచెరువులో మైనారిటీ మోర్చా, బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ గారు మరియు జరిపేటి శంకర గారు, ఇతర నాయకులు, ఎస్టీ మోర్చాకు సంబంధించిన గణేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు బిఎం శేఖర్ గారు మరియు కదిరి మాజీ శాసనసభ్యులు మిట్ట పాఠశాల గారికి కార్యకర్తల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ ఏదైతే 2 ఎంపీ సభ్యులతో ప్రస్థానాన్ని మొదలుపెట్టి 1980 సంవత్సరంలో ఆవిర్భవిస్తే, దాని తర్వాత ఇప్పుడు ముచ్చటగా 4వసారి అంటే వాజ్పేయి గారు 99లో ఒకసారి ప్రధానమంత్రి అయితే, దాని తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా రావడం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి మనం చూస్తున్న ఇక్కడ రోడ్డు కానీ, పైన చూస్తున్న స్ట్రీట్ లైట్ కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ, మన ఇంటికి వచ్చే జల్ జీవన్ మిషన్ కింద వస్తున్నటువంటి నాళా కానీ, లేకుంటే ఫ్లై కనెక్షన్ కానీ, లేకుంటే రైతులకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు కిసాన్ సమృద్ధి యోజన కింద కానీ, లేకుంటే జీరో అకౌంట్లు ఏవైతే ప్రతి ఒక్క ప్రజలకి ఈరోజు జీరో అకౌంట్ డైరెక్ట్ బెనిఫిటరీ స్కీమ్స్ కింద పైన బటన్ నొక్కితే ఈరోజు ప్రజల ఖాతాలో ₹1 లంచం రాకుండా వాళ్ళకి జీరో అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు ఖాతా తెచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మరింత విస్తృతంగా ఏదైతే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో లేదో, లేకుంటే ఢిల్లీలో లేదో, యూపీలో లేదో, బీహార్లో లేదో, ఆ రకంగానే ఎట్లయితే విస్తరించుకుంటూ పోయిందో, గడిచిన సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి యొక్క రావణాసుడి పాలన నుంచి ఈరోజు రామరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చే దాంట్లో భాగస్వామ్యంలో కూటమి భాగస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇక్కడ తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ యొక్క కీలకమైన భాగస్వామ్యం మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఏదైతే 8 ఎమ్మెల్యేలు 3 ఎంపీలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామ్యమైనామో, రానున్న రోజుల్లో నల్లచెరువులో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పాలు పంచుకొని రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ తన బలాన్ని ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్లో ఉందో దాంట్లో రకంగానే లోకల్ బాడీస్లో కూడా తప్పనిసరిగా కూటమి భాగస్వామ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వైసీపీకి మిగిలినటువంటి కొద్దిపాటి క్యాడర్ కానీ, కొద్దిపాటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లను కూడా తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వస్తారని చెప్పి, ఆ కార్యకర్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ బలంగా అయ్యే విధంగా నల్లచెరువు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం కూడా భారతీయ జనతా పార్టీకి తోడుగా ఉండాలని చెప్పి, కూటమికి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు. భారత్ మాతాకి విశ్వవంశీ గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ రోజు నుంచి వేమన స్వామి తిరునాళ్ళు కూడా బిగినవుతుంది నల్లచెరువు మండలంలో. ఈ కార్యక్రమానికి వేమన స్వామి తిరునాళ్ళకు వచ్చే భక్తాదులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు.